ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నాము. రాజధాని ప్రాంతానికి వెళ్ళే కీలకమైన రహదారి ఇది. చెన్నై జాతీయ రహదారి నుంచి కూడా వచ్చే వాహనాలన్నీ కూడా మంగళగిరి ఊర్లో నుంచి మంగళగిరి డాన్ బోస్కో వద్ద నుంచి కూడా తిరిగి రాజధాని ప్రాంతంలోని సభా ప్రాంగణంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నేతన్న సర్కిల్ మంగళగిరిలోని నేతన్న సర్కిల్ నుంచి కృష్ణా జిల్లా బాపట్ల జిల్లా నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం కూడా వాహనాలు మొత్తం మంగళగిరి ఊర్లో నుంచి ఎర్రబాలెం మీదుగా డాన్ బాస్కో జంక్షన్ నుంచి కూడా ఎర్రబాలెం మీదుగా సభా ప్రాంగణంలోనికి చేరుకునేందుకు ఈ రెండు జిల్లాల ప్రాంతాల నుంచి ప్రజలకు ఏర్పాటు చేశారు. ఇక గుంటూరు పల్నాడు జిల్లాల నుంచి వచ్చే ప్రజల మొత్తాన్ని కూడా గుంటూరు పెదకాకాని జంక్షన్ నుంచి మురుగన్ హోటల్ మీదుగా హాయ్లాండ్ వెనకనున్న విజయవాడ వెస్ట్ బైపాస్ కొత్తగా వేసిన వెస్ట్ బైపాస్ మీదుగా నేరుగా సభా ప్రాంగణానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక రాయలసీమ ప్రాంతం నుంచి రాయలసీమ జిల్లాలు నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి వచ్చే వాహనాలు కూడా కాజా టోల్ గేట్ దగ్గర నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా కొత్తగా వేసిన విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా వారిని కూడా నేరుగా సభా ప్రాంగణానికి తరలించి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 6,000కు పైగా బస్సులు ఏర్పాటు చేసిగా ఇక ప్రైవేటు కార్లు కానీ టూ వీలర్స్ కానీ సమీప గుంటూరు పల్నాడు కృష్ణా జిల్లా నుంచి కూడా ఎక్కువ మంది సొంత వాహనాల్లో కార్లు ఆటోలు బైకుల మీద కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రభుత్వం వైపు నుంచి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు ప్రైవేటు కాలేజీల బస్సులు కూడా ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి ఎక్కువగా జనం ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే ఎక్కువ మంది తరలి వస్తున్నప్పుడు కూడా 175 నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుంచి రాజధాని పునర్నిర్మాణంలో కూడా తమ వంతు భాగస్వామి ఉండేవాళ్ళ అన్ని గ్రామాల ప్రజలను ఇక్కడికి రప్పించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు అయితే చేస్తుంది. అన్ని దాదాపు రాయలసీమ జిల్లాలు నెల్లూరు ప్రకాశం గుంటూరు పల్నాడు జిల్లాలు బాపట్ల జిల్లా కృష్ణా జిల్లా నుంచే వచ్చే వాహనాలు మొత్తం కూడా మంగళగిరి అదేవిధంగా హాయ్లాండ్ వెనక ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా నేరుగా సభా ప్రాంగణంలోని 11 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఆ 11 పార్కింగ్ స్థలాల్లోకి నేరుగా వాహనాలు వెళ్లే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు మొత్తానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేసవికి ఇబ్బంది పడకుండా మంచినీటి సౌకర్యం మజ్జిగ సౌకర్యంతో పాటు మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా సభ అయిపోయి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా రాత్రి భోజనానికి కూడా మధ్యలో దాదాపు 31 పాయింట్లు కూడా భోజన పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకుండా సభా ప్రాంగణానికి వచ్చి సభ చూసుకొని తిరిగి ఇంటికి చేరే వరకు కూడా బాధ్యత తీసుకోవాలంటే కూడా అధికార యంత్రాంగానికి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలైతే పలుమార్లు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సంసర్. ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్. మొత్తం కూడా ఇక్కడ దగ్గరుండి మొత్తం కూడా ఈ బస్సులన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి వసంత కృష్ణ ప్రసాద్ దగ్గర